బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ కేసులో గుంటూరు నగరానికి చెందిన రావి సాయి మస్తాన్ రావును విజయవాడ సెబ్ పోలీసులు గుంటూరులో అరెస్ట్ చేశారు. ఇటీవల వార్తల్లో నిలిచిన నటుడు రాజ్ తరుణ్ లావణ్యాల మధ్య జరిగిన వివాదం సందర్భంగా సాయి మస్తాన్ రావు పేరు తెరపైకి వచ్చింది. ఇతనిపై లావణ్య పలు ఆరోపణలు చేశారు. సాయి డ్రగ్స్ సరఫరా చేస్తూ వినియోగిస్తున్నారు. 2 నెలల కిందట రైలులో డ్రగ్స్ తెస్తూ పట్టుబడిన వ్యక్తి అరెస్టుతో రావి సాయి వ్యవహారం బయటకు వచ్చింది. అప్పటి నుంచి సాయి పరారీలో ఉన్నాడు. గుంటూరుకు చెందిన యనమల గోపీచంద్ ఢిల్లీ వెళ్లి 35 గ్రాముల MDMA డ్రగ్స్ కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి వస్తూ విజయవాడలో రైలు దిగి బయటకు వస్తుండగా ఈ ఏడాది జూన్ 3న సెబ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన కోసం రైల్వే స్టేషన్ బయట కారులో ఎదురు చూస్తున్న గుంటూరుకు చెందిన ఎడ్ల కాంతికిరణ్, షేక్ ఖాజా మొహిద్దీన్, షేక్ నాగూర్ షరీఫ్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని సెబ్ పోలీసులు విచారించగా రావి సాయి మస్తాన్ రావు ఇచ్చిన చిరునామాతో గోపీచంద్ ఢిల్లీ వెళ్లి డ్రగ్స్ తెచ్చినట్లు అంగీకరించారు. దీంతో విజయవాడ పోలీసులు A5గా సాయి పేరును చేర్చారు. సాయి మస్తాన్ రావు కోసం సెబ్ పోలీసులు 2 నెలలుగా గాలిస్తున్నారు. ఎట్టకేలకు నిన్న ఉదయం గుంటూరు GT రోడ్డులోని మస్తాన్ దర్గా వద్ద ఉన్నాడని తెలుసుకుని విజయవాడ వెస్ట్ సెబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి అరెస్టు చేసి విజయవాడలోని 6వ MM కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు. సాయి బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. సాయి తండ్రి రామ్మోహన్ రావు మస్తాన్ దర్గా ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన వారితో పరిచయాలు పెంచుకున్నాడని తెలిసింది. లావణ్యను హోటల్ గదిలో పెట్టి వేధించడంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు నగరంపాలెం స్టేషన్లో గతంలో కేసు నమోదైంది. గత ఏడాది సెప్టెంబర్ 13న రాజేంద్ర నగర్ SOT మోకిల పోలీసులు సంయుక్తంగా డ్రగ్స్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యాజమాని ప్రభాకర్ రెడ్డి, అనురాధ, మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ కేసులోనే A4గా సాయి మస్తాన్ రావు ఉన్నాడు. అప్పట్లో కేవలం డ్రగ్స్ వినియోగదారుడు అని నోటీసులు ఇచ్చి వదిలేశారు. విచారణలో అనురాధకు గోవాలోని నైజీరియన్లతో లింకులు ఉన్నాయని, వారి సాయంతోనే డ్రగ్స్ తెస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె అరెస్టు కావడంతో సాయి మస్తాన్ కూడా డ్రగ్స్ తెప్పించుకొని ఇతరులకు అమ్ముతున్నట్లు తేలింది.